హాయ్ 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 హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? ఇప్పుడు కనిపిస్తున్న ఈ ఫోటోలన్నీ కూడా 20 years బ్యాక్ నేను మా వారు నా ముందరి వీడియోస్ షార్ట్స్ అన్నీ చూసిన మీకు ఈ పాటికి చాలాసార్లు చెప్పాను. మా మ్యారేజ్ అయ్యి 20 years అయితే కంప్లీట్ అయిందండి. సో 20 years బ్యాక్ ఫొటోస్ అండి. ఒక్కసారి మెమొరీస్గా నేను తలుచుకుంటూ ఆప్తులైన మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. 20 years బ్యాక్ ఇలా ఉన్న మేము ప్రజెంట్ ఇప్పుడైతే ఇలా అయిపోయాం. ఆఫ్టర్ మ్యారేజ్, అందులోనూ 20 years తర్వాత అందరం ఎప్పుడు ఇంతే కదండి. పాత గుర్తుల్ని, పాత ఫోటోల్ని చూసుకుంటూ తలుచుకుంటూ మనం శరీరంలో మార్పు వచ్చినా మనసులో అయితే మార్పు రాదు కదా. సో 20 ఏళ్ళైనా, 60 ఏళ్ళైనా, 80 ఏళ్ళైనా, ఎన్నేళ్ళైనా కూడా భార్యాభర్తల బంధం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది. ఆ విషయంలో మావారు నేను 20 years నుంచి ఎప్పుడు ఒకే మాట మీద అయితే ఉన్నాం. ఒకే లైఫ్ స్టైల్లో కూడా ఎప్పుడు కూడా పొరపచ్చాలు అనేవి కూడా రాకుండా జీవితాన్ని అయితే చక్కగా అయితే కొనసాగిస్తున్నామని చెప్తానండి నేనైతే. ఇంకా ప్రతిరోజు నా వ్లాగ్లో చూస్తున్న విధంగా ఈరోజు మా మ్యారేజ్ డే రోజైనా కూడా నేను పని అనేది ఎలా అయితే కంప్లీట్ చేసుకుని, అదేవిధంగా ఈరోజు పెళ్లి రోజు అంటే అందరికీ ఏదో ఒక ప్లానింగ్, ఏదో ఒక సరదా, ఫ్యామిలీతో ఎంజాయ్మెంట్ ఉంటూనే ఉంటుంది. ప్రతిసారి కూడా అంటే ఎవ్రీ ఇయర్ కూడా 20 years నుంచి మా వారు కంపల్సరీ ఒక హాలిడే, అదేనండి ఆయన ఉన్న ఆఫీస్ సెలవుల్లో 1 డేనైతే మా మ్యారేజ్ డే కోసం అయితే స్పెండ్ చేస్తారు. కాబట్టి ప్రతి ఏడాది కూడా మేము కంపల్సరీగా ఇద్దరం కలిసే ఉంటాం. అంటే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోవడం కానీ, నేను పనిలో పడిపోవడం కానీ కాకుండా. ఇంకా ఈరోజుసారి అంటే ఈ ఇయర్ సండే అయితే వచ్చింది కాబట్టి ఇంకా ప్రత్యేకించి సెలవు అవసరం లేదు కదా. అదేవిధంగా మా పిల్లలు కూడా సండే వల్ల కాలేజ్, స్కూలు రెండు కూడా హాలిడే కదండి. సో ఈరోజు మేము చివరి వరకు చూడండి ఎట్లా స్పెండ్ చేసామనేది తప్పకుండా అయితే మీ అందరితో పాటు సరదాగా షేర్ చేసుకుంటాను. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబర్సే కదా. సో ఎవ్రీ డే లాగే మార్నింగ్ లేచాను, ముగ్గు అనేది వేసేసుకున్నాను. అదేవిధంగా అంట్లు అన్నీ కూడా క్లీన్ చేసేసుకుని శుభ్రంగా తోము పెట్టేసుకుని ఇంకా మేము బయటకైతే లంచ్కి వెళ్తాం కాబట్టి ఇంకా తర్వాత నాకు వంటలు అనేవి ఉండవు కదండి. సో అంతా కూడా క్లీన్ అయితే చేసుకుని, ఇదిగోండి కృష్ణయ్య బాల్కనీలో అయితే మనకు ఒక పువ్వు పూసింది. సో పూజ అనేది ఎలా చేసుకున్నాను అనేది కూడా చూపిస్తాను. ఇంకా ఇక్కడ ముందు రోజే అంటే నేను స్నానం చేస్తే కానీ స్టవ్ అనేది ముట్టుకోనండి. ప్రతిసారి చెప్తూ ఉంటాను, మార్నింగ్ లేచిన స్నానం అది అన్నీ అయిన తర్వాతే నేను స్టవ్ దగ్గర ఏ పనైనా చేసేది. కాబట్టి ఇలాగా అంటే ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్న ఈ విధానం అంటే తలంటు పోసుకునేటప్పుడు నేను ఎలా చేస్తాను ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న ఈ థంబ్నెయిల్లో అయితే అప్లోడ్ చేశానండి. తప్పకుండా చూడండి. ఎవ్రీ సండే కూడా నేను ఈ విధంగా అయితే హెడ్ బాత్ చేస్తూ ఉంటాను. ఇంకా ముందు రోజు నైటే అయితే ఇలాగ కుంకుడుకాయల్ని, మందారాకుల్ని కలిపి నానబెట్టేసుకున్నాను కదా. ఇక్కడ చూడండి పూర్తిగా అయితే కిచెన్ అంతా కూడా అంట్లు క్లీన్ చేసుకోవడం, అదేవిధంగా గట్టు అది అంతా కూడా క్లీన్ అయితే చేసేసుకుని ఇంకా సండే నాకు ఎక్స్ట్రా పనులు అనేవి కొన్ని ఉంటుంటాయి. అది కూడా ఇందాక నేను థంబ్నెయిల్లో చూపించాను కదండి. దాంట్లో నేను అంటే వరుస పెట్టి ఎలా సండే అనేది ఎక్స్ట్రా పనులు అనేవి నేను చేసుకుంటానని ఇది కూడా ఆ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను. సో ఇది మా మ్యారేజ్ డేకి సంబంధించిన వీడియో కాబట్టి అన్నీ చూపించట్లేదండి, జస్ట్ చిన్న చిన్న మాత్రం క్లిప్పింగ్స్ చూపిస్తున్నాను. ఇంకా ఇక్కడ వారానికి సరిపడా సాక్స్లు అనేవి కంపల్సరీ వస్తాయండి నాకు. అంటే మా ఇద్దరు పిల్లలవి, మా వారివి, అందరివి మాత్రం కొద్దిగా అంటే అందరూ మగవాళ్లే కాబట్టి సాక్స్లు వాడేవాళ్లే కాబట్టి ఇంకా సాక్స్లు అనేవి నాకు ఎక్కువే. సో వీక్లీ వన్స్ ఒకసారి అయితే మాత్రం ఖచ్చితంగా అందరి సాక్స్లు ఇలాగా పనికి ముందరే ఇలా నానబెట్టి ఉంచేసుకుంటానండి. ఇంకా వీక్లీ వన్స్ చేయాల్సిన పనులన్నీ కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇంకొకసారి అయితే చూపిస్తానని చెప్పాను కదండి. బాటిల్స్ అనేవి రెగ్యులర్గా కడిగిన వీక్లీ వన్స్ ఒకసారి బాగా డీప్ క్లీనింగ్ అయితే చేసి ఇలా ఎండలో అయితే పెట్టేస్తానండి. వాళ్ళు స్కూల్కి, కాలేజ్కి, ఆఫీస్కి పెట్టుకెళ్ళే బాటిల్స్ కాబట్టి వాటితో పాటుగా వాళ్ళ లంచ్ బ్యాగుల్ని కూడా ఈ విధంగా అంటే మనకి వారం అంతా వాళ్ళ దగ్గరే ఉంటే పొద్దున్న వెళ్తే సాయంత్రం వరకు బ్యాగులు మన దగ్గరికి రావు కాబట్టి ఎవ్రీ సండే అయితే మాత్రం ఈ ఎక్స్ట్రా పనులు అనేవి పెట్టుకుంటాను. ఇక వీళ్ళ లంచ్ బ్యాగులతో పాటుగా ఇదిగోండి ఇక్కడ సాక్స్ అనేవి నానబెట్టుకుని ఉన్నాను కదా. ఆ పనులు అయ్యేలోపు నాకు సాక్స్లు అనేవి ఒక 15 గంట నుంచి 20 నిమిషాల్లో అయితే నానిపోతాయి. సో వాటన్నిటిని కూడా ఉతికేసుకుని ఇందాక ఫ్రంట్ సైడ్ ముగ్గు వేసేసుకున్నాను కదండి. ఇంకా పెరటి వైపు ప్రతిసారి చెప్తాను ముగ్గు కంపల్సరీ వేసుకుంటాను. ఆ విధంగా ఇక్కడ పని అంతా అయిపోయాక ఇక్కడ కూడా క్లీన్ అనేది చేసుకుని ముగ్గు అనేది వేసేసుకుంటున్నాను. ఇంకా నాకు అటు ఇటు కూడా బాగా శుభ్రం అయిపోయింది, కిచెన్ క్లీన్ అయిపోయింది. ఇంకా నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈవినింగ్ వచ్చేసరికి నాకు ఇల్లంతా కూడా చాలా నీట్గా ఉండడం, ఆర్గనైజ్ చేసుకోవడం, అంటే వచ్చిన తర్వాత మళ్ళీ పెద్ద పని పెట్టుకోవడం అనేది నాకు ఎందుకో అంత పెద్దగా నచ్చదండి. నా ప్లానింగ్ ప్రకారం నేనైతే ఇలా చేసుకుని వెళ్ళిపోతాను. ఇంకా సాక్స్లు అనేవి ఉతికేసాను కదా. ఇంకా 1 వీక్ వరకు అసలు వీళ్ళకి ఈ సాక్స్లు అనేవి
వెతుక్కోవాల్సిన అవసరం ఉండకుండా ఇలా వీక్కి ఒకసారి అయితే శుభ్రంగా ఇలా ఆరబెట్టేస్తానండి. ఈ విధంగా అయిపోయింది. అదేవిధంగా లంచ్ బ్యాగ్లు అయిపోయాయి, బాటిల్స్ అయిపోయాయి, కిచెన్లో నా పని అంతా కూడా అయిపోయిందండి. నేను ప్రతిసారి 5 గంటలకైతే మార్నింగ్ లేస్తాను. అదేవిధంగా సండే అయినా లేదా ఇలా ఏదైనా అకేషన్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఒక 1 అవర్ లేట్ అండి. అంతకన్నా ఎక్కువగా లేటుగా ఏదో సండే కదా అని చెప్పి లేవను. ఇంకా అంతకు ముందు నేను సండేస్ చేసుకునే ఎక్స్ట్రా వర్క్స్లో కూడా నేను ఇవన్నీ చూపించాను కాబట్టి ఇప్పుడు పైన చూపిస్తున్నానని అన్నాను కదా. సో ఈ విధంగా నాకు పైన కనిపించినంత వరకు ఈ విధంగా డైనింగ్ టేబుల్ కానీ లేదంటే వాటర్ మెషిన్ అనేది ఉంది కదండి మా దగ్గర, అలాంటివి ఇంకా ఏదైనా ఇలా డైనింగ్ టేబుల్ దగ్గర కనిపించే గట్లు ఇలాంటివన్నీ కిచెన్లో పైన నాకు అరలు ఇలాంటివన్నీ కూడా ఒకసారి అయితే శుభ్రం అయితే చేసేసుకుంటానండి. అంటే ఈరోజు ప్రతిసారి సండే అనేది ఇంట్లోనే కొద్దిగా ఉంటాం కాబట్టి కొద్దిగా పని అనేది ఎక్స్ట్రా చేసుకున్నా. ఈరోజు స్పెషల్ అకేషన్ డే కాబట్టి మరీ డీప్గా అయితే క్లీన్ చేయలేదు. పైన నాకు కనిపించినంత వరకు అయితే మాత్రం ఇలా ఈ విధంగా క్లీన్ అయితే చేసేసుకున్నాను. ఎన్ని పనులున్నా, ఎన్ని అకేషన్స్ ఉన్నా, ఎన్ని పండగలున్నా నా పని నాదేనండి. నేను ఏదైనా ఒక పని అనేది ఇలా పెట్టుకున్నాను అంటే నాకు ఆ పని అయిపోయే వరకు అయితే నిద్ర పట్టదు. కాబట్టి ఇల్లంతా కూడా నాకు ఇలాగా అంటే నాకు ఎక్కడా కూడా ఇలా కదిలినట్టు వస్తువులు కానీ కొద్దిగా దుమ్ము పడినట్టు కానీ ఈ విధంగా కొంచెం కనిపించింది అంటే మాత్రం నేను ఎప్పటికప్పుడు ఏదైతే ఇలాగా క్లియర్ అనేది చేసేసుకుంటా. ఇవన్నీ పనులు చేసుకొచ్చేసరికి 7-10 అయితే అవుతోందండి టైం. అంటే చెప్పాను కదా, మార్నింగ్ 6కే లేస్తానండి. సండే అయినా కూడా ఏదో లేవాలి లేటుగా, వీక్ అంతా తొందరగా లేస్తున్నాం కదా, ఇవాళ సండే ఎందుకు రెస్ట్ తీసుకోకూడదు ఇలా ఏమనిపించదండి. మహా అయితే ఒక 1 అవర్ అయితే లేట్గా లేస్తాను. ఇలా కానీ లేస్తే ఎట్లాంటి అంటే మనం అన్ఎక్స్పెక్టెడ్గా బయటికి వెళ్ళాలి అని మనకి అంటే సండే ఎలా ఉంటామో తెలీదు, ఎవరు వస్తారో తెలీదు, లేదా మనం ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలీదు. అందుకని సండే కూడా మనం ఎక్కడా లేటుగా కాకుండా పొద్దున్నే లేచి ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, సండే అంతా ఇంకా ఎంజాయ్మెంట్ అనేది మన చేతిలోనే ఉంటుందండి. మరి ఏమంటారు? అందుకే నేను ఈ విధంగా ఆల్మోస్ట్ 7:15 అయితే అయిపోతుంది కాబట్టి ఆ పనులన్నీ అయిపోయి కదండి. ఇంకా నాకు అంటే రూమ్స్ మొత్తం ఇలా ఊడ్చుకోవడం తప్ప అన్ని పనులు అయితే అయిపోయినట్టేనండి. కాబట్టి ఇక్కడ గదులు కూడా ఊడ్చేసుకుంటున్నాను. ఇందాక చేసుకున్న పనులన్నిటికీ కొద్దిగా డస్ట్ అనేది పడింది కాబట్టి లాస్ట్లో అయితే ఇలా గదులు ఊడ్చే పని అయితే పెట్టుకుంటానండి. అందుకనే ఒక్కొక్క గది ఊడ్చుకుంటూ మొత్తానికి ఇల్లు శుభ్రపడిపోయింది, కిచెన్ శుభ్రమైపోయింది. పిల్లలకి వారానికి సరిపడా అన్ని పనులు కూడా అంటే వాళ్ళ కాలేజ్ స్కూల్కి నెక్స్ట్ వీక్ అంతా ఇబ్బంది పడకుండా ముందే అయితే ఇలా ప్లాన్ చేసి పని అంతా చేసేసుకున్నాను. ప్రతిసారి చెప్తాను, నేను ఊడ్చేటప్పుడు కూడా వీక్లీ వన్స్ అయితే ఒక్కసారి ఖచ్చితంగా అంటే కుర్చీలు తీసి లేదంటే ఏదైనా మన కబోర్డ్స్ కింద నుంచి కానీ ఇలా అంతా కూడా డీప్గా అయితే క్లీన్ చేసుకుంటానండి వీక్లీ వన్స్ మాత్రం. ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకి 1 వీక్ వరకు కూడా ఎటువంటి టెన్షన్, ఇన్ కేస్ 1 వీక్లో మనం ఏం చేయలేకపోయినా కూడా ఇబ్బంది అనేది కూడా మనకు ఉండదండి. ఇల్లు కూడా చాలా నీట్గా అయితే ఉంటుంది. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకుని మొత్తం పని అంతా కూడా చేసేసుకున్నానండి. ఎలాగూ నేను చూపిస్తున్న వీడియో కొద్దిగా అంటే ఓల్డ్ మెమొరీస్, పాత ఫొటోస్ అంటే మా మ్యారేజ్ అప్పుడవి అనే టాపిక్ వచ్చింది కాబట్టి మా హాల్లో ఉన్న షోకేస్లో అయితే ఈ ఫొటోస్ అయితే ఉంటాయండి. ఇది మేము నలుగురం అంటే మా చిన్న అబ్బాయి ఒక 8 months, అదేవిధంగా మా పెద్దవాడు ఒక 5 years అప్పుడుది, అలా కొన్ని ఫోటోలు అయితే ఇలా పెట్టుకున్నాం. ఇందాక మీకు చూపిస్తున్న ఆ మెడల్స్ అన్నీ కూడా మా చిన్నవాడు రన్నింగ్ రేస్లో తెచ్చుకున్న మెడల్స్ అండి. సో ఈ విధంగా ఒక్కసారి ఆ ఫొటోస్ని కూడా మీతో అయితే షేర్ చేద్దామని తీశాను. అయితే ఇంకా చూపించాను కదా, ఇందాక పువ్వు అనేది విచ్చుకుంది. సో ఇంకా స్నానం అది చేసి వచ్చేసి నేను పూజ అనేది చేసుకుని మిగతా వరుసగా కంటిన్యూషన్గా చెప్పాను కదండి, స్కిప్ చేయకండి, చివరి వరకు అయితే వీడియోని చూసేయండి. ఇంకా బట్టలు అనేవి మళ్ళీ రేపటికి పిల్లల స్కూల్ డ్రెస్సులు అవి హడావిడి ఎలాగో ఉంటూనే ఉంటుంది. సో బట్టలన్నిటినీ కూడా ఆరబెట్టేసేసి ఏ పని కూడా మిస్ చేయకుండా అన్ని పనులు కంప్లీట్ చేసుకుని ఇందాక చూపించాను కదండి, ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను ఇలాగా అని ఆ కుంకుడికాయల రసంతో శుభ్రంగా. అందులో పెళ్లి రోజు అనేసరికి పుట్టినరోజులైనా మనం కంపల్సరీ హెడ్ బాత్ అనేది చేస్తుంటాం కదా, అందుకే స్నానం అది అంతా చేసి వచ్చేసానండి. ఇంకా స్నానం అది చేసి వచ్చిన తర్వాత దేవుడికి ఇందాకడ పువ్వు అనేది చూపించాను కదా, ఇక్కడ
మావారు నేను కలిసి అయితే పూజ అనేది చేసుకున్నాం. ఆల్మోస్ట్ పెద్ద పండగలు కానీ పూజలు కానీ ఏదైనా వచ్చినా ఇలాంటి అకేషన్ అనుకోని వచ్చినా మావారు నేను ఎప్పుడు కలిసి అయితే చేసుకోవడానికే ప్రయత్నిస్తామండి. అందులోనూ మనకి మార్గశిర మాసం మహాలక్ష్మి కొలువై ఉండే ఈ మాసంలో అమ్మవారికి చేసే ప్రతి పూజ కానీ పని కానీ, అందులోనూ వైజాగ్ సైడ్ అంటే మాది నేటివ్ వైజాగ్ అండి, కనక మహాలక్ష్మి సంబరాలు అని జరుగుతూ ఉంటాయి. సో సాక్షాత్తు అమ్మవారే వెలిసిన ఆ ఊర్లో కనకమహాలక్ష్మీదేవికి అయితే ప్రతిదీ కూడా అమ్మవారికి అంటే మనం కట్టుకునే ప్రతి కొత్త బట్టలు కానీ చేయించుకున్న ప్రతి గోల్డ్ ఆర్నమెంట్ ఏదైనా కూడా అమ్మవారికి చూపించి మనం కట్టుకుని పెట్టుకోవడం అనేది అటువైపు బాగా ఆనవాయితీ. అందుకనే మార్గశిర మాసంలోనే మా మ్యారేజ్ కూడా అయింది కదండి. అప్పటి నుంచి కూడా ఏదైనా మాకు అంటే మా అమ్మగారు చిన్నతనం నుంచి మాకు నేర్పింది ఏంటంటే ఏదైనా ఒక కొత్త బట్ట కట్టుకున్నా, ఏదైనా ఒక కొత్త వస్తువు పెట్టుకున్నా అమ్మవారి దగ్గర ఒకసారి ఇలా చూపించి మనం పెట్టుకుంటే మంచిదమ్మా, పసుపు బొట్టు పెట్టుకుని అని చెప్పేవారు. కాబట్టి ఈరోజు మా పెళ్లి రోజు పూట అంటే ఇది నాకు ఎప్పుడు చిన్నతనం నుంచి కూడా అలవాటు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత నేను కట్టుకునే అది చివరికి అంటే పిల్లల బట్టలైనా కూడానండి, అంటే అమ్మవారికి కదా ఇక్కడ పిల్లల బట్టలు ప్యాంటు షర్టు ఎందుకు పెట్టాలి, అదేవిధంగా చుడీదార్ ఎందుకు పెట్టాలి, ఇలా ఏం ఉండదండి. కొత్తది అనిపించింది ఏదైనా అమ్మవారి దగ్గర పెట్టి నేను పసుపు కుంకాలు అవి పెట్టుకుని పూజ చేసుకుని నేనైతే కట్టుకోవడం అలవాటు. ఇంక ఇక్కడ చూపిస్తున్నది నేను లాస్ట్ టైం కూడా ఇక్కడ చెప్పానండి, థంబ్నెయిల్ చూపిస్తున్నాను కదా. నేను ఒక గోల్డ్ అనేది మా వారు 20 years కంప్లీట్ అయిన మా పెళ్లి రోజు కానుకగా అయితే ఈ ఆర్నమెంట్ అనేది చేయించారు. ఇది మరీ లాంగ్ కాదు, మరీ షార్ట్ కాదండి, మనం మీడియంలో ఉండే సైజులో. అంటే ఇది నేను రెడీమేడ్ కాదండి, నేను ఇచ్చి ఈ మోడల్ అనేది గోల్డ్ షాప్లో అయితే చేయించుకున్నది. అది కూడా ఈ మార్గశిర మాసంలో అమ్మవారి దగ్గర ఇలా పెట్టుకుని ఆ కింద నేను కొనుక్కుంది కూడా డ్రెస్ అండి, శారీ కాదు. ఆ డ్రెస్ కూడా పసుపు బొట్టు అది పెట్టుకుని అందుమీద ఈ గొలుసు అనేది పెట్టి అమ్మవారి దగ్గర ఈ విధంగా పెళ్లి రోజు పూట పూజ అనేది చేసుకున్నాను. చేసుకున్న తరువాతే నేను ఈ గొలుసు కానీ లేదా డ్రెస్ కానీ వేసుకుంటానండి. ఈ విధంగా మావారు నేను కలిసి ఇంట్లో పూజ అనేది చేసేసుకున్నాం. ఇంకా పూజ అంతా కూడా చాలా చక్కగా అయితే జరిగిందండి. పని అంతా చేసుకుని దేవుడి దగ్గర 10 నిమిషాలు కూర్చుని ఈ విధంగా పూజ చేసుకుంటే ఇంతకన్నా పెళ్లి రోజుకి వేరే ఉంటుందా చెప్పండి సంతోషం. ఇంకా ఈలోపు మావారైతే క్యాటరింగ్ సిస్టమ్ టైప్లో లాగా అంటే చూసారా, ఇది క్యాటరింగ్ అయితే కాదండి, మావారు బయట నుంచి అయితే పట్టుకొచ్చారు కానీ చక్కగా అలా అయితే ఆర్గనైజ్ చేశారు. మా అందరికీ కూడా అంటే మా పిల్లలిద్దరూ నాకు మా వారికి ఈ విధంగా 2 ఇడ్లీ 1 వడ, అంటే క్యాటరింగ్లో ఇడ్లీ వడ కాంబినేషన్ కదండి, అందులోకి 2 చట్నీలు 1 సాంబార్. ఇంకేముందండి, ఆడపిల్లివారైన మాకన్నా మగపిల్లివారైన మావారే మా అందరికీ ఇలాగా అయితే రెడీ అయితే చేశారండి. 2 ఇడ్లీ 1 వడ చొప్పున 2 చట్నీ సాంబార్తో చక్కగా అయితే తినేసాం. ఇంకా అలా తినేసిన ప్లేట్లు ఎక్కడొక్కడ వదిలేను, చెప్పాను కదండి, నీట్గా చేసుకుని ఎక్కడికైనా బయటకు వెళ్తున్నాను అంటే ఇల్లు అనేది అలా ఉండాల్సిందే. కాబట్టి ఆ విధంగా వెంటనే తిన్నవే కాబట్టి టిఫిన్ ప్లేట్లు ఫాస్ట్గా అయితే క్లీన్ చేసేసి మళ్ళీ తిరిగి ఫ్రెష్ అయితే అయిపోయి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ అయ్యి మా మ్యారేజ్ డేకి మా వారికి ఉన్న డ్రెస్, అదేవిధంగా నాకు 20 years కంప్లీట్ అయిన తర్వాత మా వారు ఇచ్చిన గిఫ్ట్ అదేనండి గోల్డ్ చైన్ అని చెప్పాను కదా, అది కూడా పూజ దగ్గర తీసుకుని అమ్మవారి దగ్గర ఇలాగా మెడలో అయితే వేసుకున్నాను. సో ఫైనల్గా అయితే ఇదేనండి డ్రెస్ అండ్ గోల్డ్ ఈ విధంగా అయితే ఉంది. చిన్నప్పటి నుంచి ఏ కొత్త డ్రెస్ వేసుకున్నా ఇప్పటికీ కూడా అదొక సరదా అండి. ఏంటో ఒకసారి ఇలా రౌండ్ తిరిగి చూసుకోవడం, అదే నాకు ఇక్కడ నవ్వొచ్చింది. మావారు నన్ను తీస్తూ ఉంటే ఇట్లా వీడియో నాకు అది తలుచుకుని నవ్వొచ్చింది. సో ఈ విధంగా అయితే రెడీ అయితే అయిపోయాం కదండి. ఎంత పెద్ద ఏజ్ అయితే అవుతోంది కానీ మనసు, చెప్పాను కదండి ఇందా నుంచి, మనసు ఎక్కడికి పోతుంది. మనం చిన్నతనంలో ఏ విధంగా ఉండేవాళ్ళో మనసు కూడా అలాగే ఉంటుంది కదా. సో ఇంకా అలా అయితే రెడీ అంతే అయిపోయాను కదండి. ఇంకా మా వారు నేను మా పిల్లలు అయితే ఇక్కడ బయలుదేరాం. ఫస్ట్ అయితే టెంపుల్కి అయితే వెళ్దాము అని చెప్పి ఇక్కడ కారులో అయితే స్టార్ట్ అయ్యామండి. సో నలుగురం కూడా కలిసి ఇక్కడ మాకు కొద్దిగా దగ్గరలో, మీరు హైదరాబాద్లో వినే ఉంటారు కీసరగుట్ట అనేది ఉందండి. ఈ కీసరగుట్ట కూడా చాలా ఫేమస్. సో మాకు కొద్దిగా దగ్గరలో, అంటే మరీ దగ్గర అంటే ఒక 1/2 hour లోపు జర్నీ అయితే మాత్రం మాకు ఉంటుందండి. ఈ కీసరగుట్టకు కూడా పురాణ చరిత్ర అయితే ఉందండి. పూర్వం రావణాసుడి వధ అనంతరం రాములు వారు అయితే ఈ ప్రదేశానికి వచ్చి ఇక్కడ ఉన్న
వాతావరణానికి ముగ్ధుడై ఇక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలి అనుకున్నారట. ఆంజనేయునికి ఆ శివలింగానికి కాశీ నుండి తీసుకురమ్మని ఆ పని అప్పచెప్పి హనుమంతుల వారు రావడం ఆలస్యమైందని ముహూర్త సమయం దాటిపోకుండా తన మనసులోనే ఆత్మలింగాన్ని తీసి ఈ ప్రదేశంలో అయితే ప్రతిష్ఠించారట. ఇక హనుమంతుల వారు వచ్చి బాధపడి అయ్యో అప్పుడే ప్రతిష్టాపన అయిపోయిందా అని కొద్ది బాధతో అయితే ఆ శివలింగాల్ని విసిరివేశారట. ఇలా ఆయన తెచ్చిన 101 శివలింగాలు ఈ విధంగా ఓపెన్గానే అయితే ఇలాగా అక్కడక్కడ మనకి కనిపిస్తూనే ఉంటాయండి. అంటే ఇక్కడ నాకు పూర్తిగా కథ అనేది చెప్పడానికి సమయం సరిపోవట్లేదు కాబట్టి టూకీగా అయితే చెప్పాను. సో ఈ కేసర గురించిన విశేషాలన్నీ కూడా మీ అందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది. మనం లోపల ఉన్న గర్భగుడిలో ఉన్న స్వామివారిని దర్శించుకునే కన్నా ముందరే అయితే మనకి ఇక్కడ ఆంజనేశ్వర స్వామి అదేవిధంగా చాలా శివలింగాలు అయితే మాత్రం మనకి కనిపిస్తూనే ఉంటాయండి. అందులోనూ మనకి రీసెంట్గా కార్తీక మాసం అయింది వెళ్ళింది కదా, అప్పుడు మేము రావడం కుదరలేదు కాబట్టి చక్కగా ఇప్పుడే అయితే అది కూడా మా వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఆ స్వామివారిని ఇలా అయితే మేము దర్శనం చేసుకున్నాం. కీసరగుట్ట మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడైనా కూడా మీరు హైదరాబాద్లో ఉన్నవాళ్ళు, చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు, లేదా ఇక ముందు వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎప్పుడైనా కూడా ఒకసారి కీసరగుట్ట ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకుని వెళ్ళండి. ఇంకా దర్శనం అయితే అయిపోయింది కదండి. ఈ విధంగా లంచ్కి అయితే మేము రెస్టారెంట్కి అయితే వచ్చాం కానీ మరి సండే వల్ల ఏమో కానీ మమ్మల్ని 40 మినిట్స్ అయితే కూర్చోబెట్టాడండి రెస్టారెంట్ వాడు. కూర్చున్నాం కానీ అంటే మాది ప్యూర్ వెజ్ అండి, మేము ప్యూర్ వెజిటేరియన్ కాబట్టి ఇక్కడ అయితే మాత్రం ఒక 40 మినిట్స్ వెయిట్ చేసిన ఫుడ్ అయితే మాత్రం బాగుంటుంది. సో ఈ విధంగా ఒకసారి చిన్న క్లిప్పింగ్ అయితే ఇదిగోండి, 4 అయితే మేము కనిపించాం కదా ఒకసారి మీకు. ఇంకా నిన్న సాటర్డే మావారు నేను అయితే వేరే హోటల్లో అయితే ఎంజాయ్ చేసేసామండి బాగానే వెళ్ళి. ఇంకా పిల్లల కోసం అయితే ఈరోజు వాళ్ళ చాయిస్, వాళ్ళు ఏది కావాలంటే అది వాళ్ళ కోసం ఇప్పించాలని ఈ విధంగా వాళ్ళు ఏది ఆర్డర్ చేసుకున్నారో అదే అయితే ఇక్కడ ఆర్డర్ పెట్టుకుని 4 సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ అయితే చేసేసాం. ఇంకా ఫినిషింగ్ టచ్గా అయితే వస్తూ ఇంకా నేను ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. ఇంకా మధ్యాహ్నానికి అయితే ఇంటికి వచ్చేసి కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు చూపిస్తున్నది ఈవినింగ్ మా పిల్లలు మా ఇద్దరికి సర్ప్రైజ్గా చేసిన చిన్న పార్టీ. పిల్లలు ఏది చేసినా సరదాగానే ఉంటుంది కదండి మనకి, అందుకని ఇంకా మన వాట కాదనలేకపోయాం. అంటే ఎప్పుడు వద్దంటాం కేకులు అవి కష్టం రా తినడం అని, కానీ వాళ్ళు మాత్రం ఎప్పుడు మా బర్త్డేలన్నా ఇలా యానివర్సరీ అన్నా సరదాగా సర్ప్రైజ్గా అయితే చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా చిన్న కేక్ అనేది మా పిల్లలిద్దరూ తీసుకొచ్చారండి. ఈ విధంగా వాళ్ళ కోసం సరదాగా ఇద్దరం కట్ చేసాం. అదేవిధంగా కబుర్లు చెప్పుకుంటూ ఈ విధంగా మా వారు ఇదిగోండి నాకు చిన్న గిఫ్ట్ మళ్ళీ అయితే ఇలాగ రెడ్ రోజ్ అనేది ఇచ్చారు. బిఫోర్ మ్యారేజ్ మాకు 9 months గ్యాప్ ఉందండి. అప్పుడు కూడా నన్ను కలిసినప్పుడల్లా కంపల్సరీ రెడ్ రోజ్ అనేది మా వారికి ఇవ్వడం అదొక అలవాటండి. సో ఆయన గిఫ్ట్ అయిపోయింది. చూసారు కదా మా చిన్నవాడైతే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాడండి, ఎప్పుడు మాకు ఇవ్వాలా అని. వాడు చేసిందంతా దాచి ఈరోజు సర్ప్రైజ్గా మా ముందైతే ఇలా పెట్టాడు. వాడు సొంతంగా చేసిన కార్డ్ అండి ఇది. నాకైతే చాలా నచ్చింది, ఎందుకంటే ఆ కార్డులో వాడు తయారు చేసిన విధానం చూసారా, మనకి ఫోల్డ్ చేసిన తర్వాత మనకి ఒక చిన్న హార్ట్ సింబల్ వేసిన పేపర్ కూడా ఇక్కడ బయటకు ఓపెన్ అయింది కదా. ఈ విధంగా వాడు తయారు చేయడం అనేది ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదేనండి. ఇలా ఫోల్డ్ చేసి పేపరు పైన ఇలాగ కార్డు, అంటే నిజంగా రియల్ కార్డ్స్ ఎలా ఉంటాయో ఆ ఐడియాకి అయితే నాకు చాలా మెచ్చుకున్నాను, నాకు చాలా నచ్చింది కూడా వాడు ఇచ్చింది. ఇది మా చిన్నవాడైతే ఓన్గా తయారు చేసిన కార్డు. అండ్ ఇందాక నేను చూపించాను కదండి చిన్న గిఫ్ట్ లాంటిది అయితే తయారు చేశాడు. మామ్ అండ్ డాడ్ అని చెప్పి వాడు అంటే వాళ్ళకి ఎలాగా రెడీ చేయాలి అనేది తెలిసిన, కొద్దిగా డెకరేషన్ అనేది తెలియపోయినా ఆ ఏజ్కి ఆ పిల్లలకి ఇవ్వాలి అన్న ఆ సంతోషం అయితే నాకు చాలా నచ్చుతుందండి. నేను లాస్ట్ ఇయర్ నాకు స్టార్టింగ్ నా యూట్యూబ్లో కూడా మా చిన్నవాడు చేసిన కొన్ని ఐటమ్స్ అని చెప్పి పెట్టానండి, మరి అది అప్పట్లో రీచ్ అయ్యి ఉండదు అంతగా. సో ఇదిగోండి ఈ విధంగా కూడా చిన్న హార్ట్ అనేది ఇట్లా తయారు చేసి మామ్ అండ్ డాడ్ అని చెప్పి ఇలా వేసి మా ఇద్దరికి అయితే గిఫ్ట్ అనేది మాకు ఇక్కడ ఇచ్చాడు మా యానివర్సరీ పూట. సో మా పిల్లలతో మా వారితో నేను చేసిన ఈ ఎంజాయ్మెంటు నాకు ఎప్పటికీ కూడా మర్చిపోలేని ఒక కొత్త అనుభూతి అనుకోవాలి, ఎప్పటికప్పుడు కొత్తగానే అనిపిస్తుందండి. సో 20 years ఇట్టే అయితే గడిచిపోయింది. ఇంకా ముందు రోజులు అనేవి కూడా మాకు సంతోషంగా గడవాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాపై ఉండాలని, ఎప్పుడు కూడా మీరు నా ఛానల్ని మనస్ఫూర్తిగా ఆదరించాలని కోరుకుంటూ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ అనేది మీకు అందుతుంది. రేపు ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ అండి.